నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2024 కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. కొత్త కెప్టెన్లతో ఈ సీజన్లో చాలా జట్లు ప్రవేశించనున్నాయి. అయితే కెప్టెన్పై 3 జట్లు ఆందోళన చెందుతున్నాయి. వారి కెప్టెన్గా ఎవరు ఉంటారనే దానిపై కూడా సందేహం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అయోమయంలో ఉన్నాయి. ఐపీఎల్ 2024లో ఇద్దరు ఆటగాళ్లు తిరిగి కెప్టెన్ గా మారబోతున్నారు. ఒకరు శ్రేయాస్ అయ్యర్ కాగా మరొకరు రిషబ్ పంత్. వీరిద్దరూ గాయం కారణంగా గత ఏడాది ఐపీఎల్లో ఆడలేదు. ఈ లీగ్ సీజన్లో వీళ్ళిద్దరూ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడే ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఈసారి వారి పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఇద్దరి ఫిట్నెస్. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడటం ఖాయం. రంజీ ట్రోఫీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో అతని పాత వెన్ను గాయం మళ్లీ బయటపడింది. ఈ కారణంగా అతను రంజీ ట్రోఫీ ఫైనల్లో 4-5వ రోజుల్లో ఫీల్డింగ్ చేయలేదు. బ్యాక్ స్కాన్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్లాడు. అంటే అతని ఫిట్నెస్ పై ప్రశ్నలు తలెత్తాయి. రిషబ్ పంత్ ఫిట్ గా మారటం ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త. అతనికి కెప్టెన్సీ సైతం అప్పగించింది. అయితే ఐపీఎల్ ఒత్తిడిని తట్టుకునేంత ఫిట్ గా పంత్ ఉన్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. పంత్ పై అదనపు ఒత్తిడి లేకుండా ఫ్రాంచైజీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకోవచ్చని కూడా తెలుస్తోంది. ఇది జరిగితే పంత్ వికెట్ కీపింగ్ చేయటం చాలా కష్టం. కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. లక్నో సూపర్ జైంట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పై కూడా ప్రశ్నలు ఉన్నాయి. గాయం కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దీని తర్వాత అతను పునరావాసం కోసం ఎన్సీఏకి వెళ్లాడు. అక్కడి నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ జట్టులోకొచ్చాడు. కానీ అతని సమస్య మళ్లీ తెరపైకొచ్చింది. కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచుల్లో ఆడకపోతే అతని స్థానంలో ఎవరు జట్టు బాధ్యతలు తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. ఈ ముగ్గురు తమ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారా లేక అర్ధాంతరంగా తప్పుకుంటారా అనేది చూడాలి.